హైరైజ్ అపార్ట్మెంట్ లో ఏసీ కాపర్ పైపింగ్ లో ఒక చిన్న మిస్టేక్ మీ ఇంటీరియర్స్ మొత్తం ప్రాబ్లం లో పడేస్తుంది. ఈ రోజుల్లో 14 ఫ్లోర్స్ పైన ఉన్న ఆల్మోస్ట్ అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ మైవన్ టెక్నాలజీలో వస్తున్నాయి. బ్రిక్ వాల్స్ లేవు, ప్యూర్ కాంక్రీట్ వాల్స్. ఇది చాలా మంది హౌస్ ఓనర్స్ కి తెలియదు. మైవన్ వాల్స్ లో ఏసీ కాపర్ పైపింగ్ కి కట్టింగ్, చిప్పింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ టైమ్ లోనే ఏసీ కాపర్ పైపింగ్ అండ్ అవుట్డోర్ యూనిట్ వైరింగ్ ప్రతి రూమ్ లో ఇచ్చేస్తున్నారు. ఇది రియల్లీ గుడ్, జీరో హెడ్ఏక్. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ లో మాత్రం జస్ట్ పైప్ చిప్పింగ్, కోర్ కట్టింగ్ హోల్ అండ్ డ్రైన్ పైపింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. అప్పుడు టోటల్ కాపర్ పైపింగ్ అండ్ వైరింగ్ ఫాల్ సీలింగ్ లోనే మేనేజ్ చేయాలి. ఇక్కడ రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఫాల్ సీలింగ్ స్పేస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రికల్ పైపింగ్, ఫైర్ స్ప్రింక్లర్స్, బీమ్ డ్రాప్స్, స్ట్రక్చరల్ లెవెల్స్. ఇవన్నీ ఒకటే సీలింగ్ లో అడ్జస్ట్ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుంటే ఫుల్లీ మెస్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ లో కాంక్రీట్ వాల్ లో కోర్ కటింగ్ హోల్ ఉంది, బట్ పైన ఫైర్ స్ప్రింక్లర్స్ పైప్ ఆల్రెడీ రన్ అవుతుంది. సో కాపర్ పైపింగ్ ని బీమ్ కింద నుంచి ఎగ్జాక్ట్ హోల్ మ్యాచ్ అయ్యేలాగా రన్ చేయాలి. ఏసీ యూనిట్ కూడా స్ప్రింక్లర్ పైప్ కవర్ అవ్వకుండా ప్రిసైజ్ గా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఫ్లాట్ లో బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కోర్ కటింగ్ చేసి నీడెడ్ ఏరియాలో చిప్పింగ్ కవర్ చేసి రిమైనింగ్ పైపింగ్ ఫాల్ సీలింగ్ నుంచి అవుట్డోర్ యూనిట్ కి ఈజీగా రన్ చేశారు. సో కన్స్ట్రక్షన్ టైప్ బట్టి మన ఎగ్జిక్యూషన్ చేంజ్ అవ్వాలి. కాపర్ పైపింగ్ రాంగ్ స్లోప్ లో ఉంటే వాటర్ లీకేజ్ అవుతుంది. ఇన్సులేషన్ చీప్ ఆర్ లూజ్ అయితే స్వెట్టింగ్, డ్రిప్పింగ్, ప్యాచ్ మార్క్స్ వస్తాయి. షార్ప్ బెండింగ్ చేస్తే కూలింగ్ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ హ్యాండ్ ఓవర్ టైమ్ లో కనిపించవు. 1 or 2 months తర్వాత ఫాల్ సీలింగ్ స్టెయిన్, స్మెల్, నాయిస్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ అప్పుడు ఫిక్స్ చేయాలంటే ఫాల్ సీలింగ్ ని బ్రేక్ చేయాలి. ఎక్స్ట్రా కాస్ట్, మెంటల్ స్ట్రెస్. అందుకే ఆర్బీ ఇంటీరియర్ లో ఏసీ కాపర్ పైపింగ్ ని ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ కి ముందే ప్లాన్ చేస్తాం. కరెక్ట్ స్లోప్, బ్రాండెడ్ ఇన్సులేషన్, ప్రాపర్ బెండింగ్ రేడియస్, హెచ్విఏసీ, ఎలక్ట్రికల్ అండ్ సీలింగ్ టీమ్ ఒకటే కోఆర్డినేషన్. హైరైజ్ ఇంటీరియర్స్ లో డిజైన్ కన్నా ప్లానింగ్ ఇంపార్టెంట్. కనిపించని వర్క్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంటీరియర్ లాంగ్ లైఫ్ ఉంటుంది. స్మార్ట్ ప్లానింగ్, జీరో కాంప్రమైజ్. ఫాలో ఆర్బీ ఇంటీరియర్.